అందరికీ నమస్కారం. చాలా మందికి తెలియని ఒక భయంకరమైన వ్యాధి చిన్నపిల్లల్లో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ ఈ వ్యాధి వల్ల ప్రతి ఇయర్ చిన్నపిల్లల్లో డెత్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ ఆ వ్యాధి పేరే తలసీమియా. ఇండియాలో ఇప్పటికే 1,50,000 కన్నా ఎక్కువగా కేసెస్ నమోదయ్యాయి. అండ్ ప్రతి సంవత్సరం కొత్తగా 15,000కు పైగా కేసెస్ నమోదవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ వ్యాధితో బాధపడే చిన్నారుల్లో బ్లడ్ ప్రొడక్షన్ కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ వల్ల జరగదు. అండ్ దానివల్ల ప్రతి 15 days to 20 days లోపల వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఒకవేళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగకపోతే అది వాళ్ళ ప్రాణాలకే ముప్పు కావచ్చు. అండ్ ఇలాంటి తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం కంపానియన్షిప్ గత 4 సంవత్సరాల నుంచి తలసీమియా ఫ్రీ అమరావతి అండ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఫర్ ద నేషన్ అనే నినాదంతో ఇప్పటికే 4,000కు పైగా బ్లడ్ యూనిట్స్ ని డొనేట్ చేసి ఇండియాలోని బిగ్గెస్ట్ సోషల్ ఆర్గనైజేషన్ కింద గుర్తింపు పొందింది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున గుంటూరు, విజయవాడ మరియు వైజాగ్ ప్రాంతాల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు ప్రజలకైతే వన్ టౌన్లో ఉన్న అంజుమన్ షాదీఖానా ఆపోజిట్ బ్రహ్మాందరెడ్డి స్టేడియం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా జరుగుతుంది. రండి, మంచి మనసుతో మీరు వేసే ఈ ముందడుగు ఒక చిన్నారి ప్రాణం కాపాడచ్చు. వీలైతే మీ తోటి వారికి కూడా ఈ నిస్వార్థ సేవా కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయండి. రండి, మన సహాయం కోసం ఒక చిన్నారి ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుంది. This Independence Day, let's become a superhero by donating 1 unit of blood and saving one life. Thank you and Jai Hind.